వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పార్లమెంట్లో పాస్ అయిపోయింది, చట్టంగా మారిపోయింది. అయితే నోటిఫికేషన్ ఇవ్వొద్దని దాన్ని ఆపమని చెప్పి చాలా పిటిషన్లు పడుతున్నాయి సుప్రీంకోర్టులో. వక్ఫ్ అమెండ్మెంట్ సంబంధించి ఓవైసీ, జమైత్ ఉలామా ఈ హింద్ ఇలా చాలామంది ఈ వక్ఫ్ చట్టం అనేది చాలా వివక్షాపూరితంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని చెప్పి చాలా పిటిషన్స్ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద పడ్డాయి. దీనికి సంబంధించి ప్రొవిజన్స్ ఇప్పుడే ఇంప్లిమెంటేషన్లోకి తేవద్దని, దీనిలో మాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. ముఖ్యంగా రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఏదైతే ఆర్టికల్ 25-26లో ఉందో, పూర్తిగా ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది, ముఖ్యంగా ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని చెప్పి చాలా పిటిషన్స్ పడ్డాయి. దీనిలో ఆర్టికల్ 14, 15, 21, 25, 26, 29, 30 మరియు ఆర్టికల్ 300A క్యాపిటల్ ఏ అంటే రైట్ టు హోల్డ్ ప్రాపర్టీ ఇవన్నీ కూడా వయోలేట్ అవుతున్నాయని చెప్పి, రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఈ వక్ఫ్ యాక్ట్ అనేది వచ్చిందని చెప్పి దాన్ని ఇమీడియట్గా ఆపాలని చెప్పి చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టులో పడ్డాయి. సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్ ఈరోజు స్వీకరించి దానిలో హీరింగ్ స్టార్ట్ చేయబోతుంది. ముఖ్యంగా వక్ఫ్ ప్రాపర్టీస్ సంబంధించి వక్ఫ్ బై యూజర్ అనే దాన్ని ఎందుకు కొట్టేశారు? ఇస్లామిక్ లాలో చాలా ప్రాక్టీసెస్ మాకుంటాయి. చారిటబుల్ పర్పసెస్, రిలీజియస్ పర్పసెస్లో అనేక ప్రాపర్టీస్ మేము హోల్డ్ చేస్తాం. దానిపైన ప్రభుత్వం పెత్తనం చేయడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా వక్ఫ్ బోర్డు అంశాల్లో చాలా మార్పులు వచ్చాయి. వక్ఫ్ బోర్డు యొక్క అటానమీ తీసేస్తున్నారు. వక్ఫ్ బోర్డుని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. దీంతో పాటు అసలు వక్ఫ్ ప్రాపర్టీ వ్యవహారాల్లో అసలు అది వక్ఫ్ ప్రాపర్టీయే కాదా అని చెప్పడానికి కలెక్టర్కి, గవర్నమెంట్కి చాలా రైట్స్ ఇచ్చేశారు. వక్ఫ్ యొక్క ప్రాపర్టీస్ ఆక్యుపై చేయడానికి విధంగా చేస్తున్నారని చెప్పి పిటిషనర్స్ పేర్కొంటూ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025ని కొట్టేయాలని ఛాలెంజ్ చేస్తూ రకరకాల హైకోర్టులు, సుప్రీంకోర్టులో కేసులు పడ్డాయన్నమాట. దీనికి సంబంధించి కేరళ నుంచి సమతా కేరళ జమైతుల్ ఉలేమా వాళ్ళు ఒక రిలీజియస్ ఆర్గనైజేషన్ అనమాట. సున్నీ ముస్లిం స్కాలర్స్, క్లర్క్స్ వీళ్ళందరూ కూడా ఈ యాక్ట్ అనేది బ్లాటెంట్ ఇంట్రూజన్ ఇంటూ ముస్లిం రైట్స్, రిలీజియస్ మైనారిటీ రైట్స్, రిలీజియస్ డినామినేషన్ రైట్స్ అని చెప్పి పేర్కొంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అంతేకాదు కొన్ని వందల పిటిషన్స్ దీని మీద పడబోతున్నాయని కూడా ఇక్కడ చాలామంది ముస్లిం లీడర్స్ చెప్తున్నారనమాట. ఓవరాల్గా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చాలా డిస్క్రిమినేటరీగా ఉందని, రాజ్యాంగ విరుద్ధంగా ఉందని, అంతేకాదు ముస్లిం ప్రాపర్టీ హక్కులు లాగేసుకుంటుందని, ఏదైతే వక్ఫ్ ద్వారా చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ అంటే ముస్లిమ్స్ చాలామంది వాళ్ళ ప్రాపర్టీస్ పర్మనెంట్గా డొనేషన్ ఇస్తారనమాట. రిలీజియస్ యాక్టివిటీస్కి, చారిటబుల్ యాక్టివిటీస్కి అంటే ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, లేకపోతే మసీదులు కట్టుకోవడానికి కానీ చాలా వాటికి ఇస్తుంటారు. దీని మీద ప్రభుత్వం పెత్తనం ఏంటి? అది మా ప్రాపర్టీస్ కదా, మా ఇష్టం, ఇస్లామిక్ రూల్స్ ప్రకారం మేము అడ్మినిస్టర్ చేసుకుంటాం, మీరెవరు వచ్చి మధ్యలో అడ్మినిస్టర్ చేసుకోవడానికి? వక్ఫ్ బోర్డులో ఎంతమంది ఉండాలి, వక్ఫ్కి ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ మీరెవరు మధ్యలో ఇంట్రూడ్ అవడానికి? ఆ ప్రాపర్టీ డిక్లరేషన్ విషయంలో కూడా గవర్నమెంట్కి ఏం సంబంధం అని చెప్పి ఈ పిటిషన్లో పేర్కొంటున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఇంట్రూషన్ కానీ, మైనారిటీ రైట్స్ కానీ, రాజ్యాంగబద్ధమైన హక్కులు కానీ, ఫండమెంటల్ రైట్స్ విషయంలో ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుందని కానీ ఇలా అనేక అంశాల మీద కోర్టులో పిటిషన్లు పడుతున్నాయి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025కి సంబంధించి.